హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను మా పాపకి మకానా అయితే రోస్ట్ చేస్తున్నానండి. దానికోసం నేను గీ అయితే యూజ్ చేస్తున్నాను. కొంచెం గీ వేసుకొని మకానా వేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో రోస్ట్ చేసేసుకోవడమేనండి. అవి కొంచెం మనం పట్టుకొని అది రోస్ట్ అయింది లేదని మనం చెక్ చేసుకోవడానికి ఒక గింజ తీసుకొని కొంచెం చేతి గట్టిగా నొక్కితే అది కొంచెం విరిగితే పర్లేదు అనమాట, అంటే రోస్ట్ అయినట్టు. లేదంటే ఇంకా మెత్తగానే ఉండిపోయిందంటే ఇంకా బాగా రోస్ట్ అవ్వలేనట్టు అనమాట. ఒక 5 minutes సిమ్లో రోస్ట్ చేస్తే సరిపోతుందండి. అలానే ఇచ్చేయచ్చు. నేను ఈషాకి అలా కొంచెం ఇచ్చేసి మిగతా వాటిలో కొంచెం సాల్ట్ కారం వేసి ఇంకొంచెం ఫ్రై చేశానండి. అలా కూడా బాగుంటాయి కదా. ఇలా తింటే అలా అలవాటు అవదేమో అని చెప్పేసి ఫస్ట్ టైం చేసినప్పుడు 2 కూడా ఇచ్చాను. ఈషాకి ఒకసారి చిన్నప్పుడు ఇవి నేను ట్రై చేసాను కానీ తినలేదండి. ఇప్పుడైతే కొంచెం బాగానే తింటుంది. తనకు నచ్చి తనే కావాలని అడుగుతుంది. పేరైతే మర్చిపోతుంది, అదేంటి ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఇదైతే హెల్త్కి చాలా మంచిది అంట కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇస్తున్నానండి. అసలు ఈషా ఇప్పుడు జీడిపప్పు ఉంటుంది కదండి, అది కూడా ఉడకపెట్టి ఇచ్చినా కూడా తిందండి. అదేంటో ఇలా ఫ్రై చేసి ఇవ్వడానికి కొంచెం అలవాటు చేశాను. బాయిల్డ్ ఎగ్ ఎంత మంచిది అంటారు పిల్లలకి, అది కూడా తిందు. అది కూడా ఈ మధ్య అలవాటు చేశాను అనమాట. ఏదైనా అలవాటు చేస్తే గబుక్కుని ఫస్ట్ అటెంప్ట్లో తినేది ఏది లేదనమాట. కొన్ని రోజులు ఆపేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ట్రై చేసి ఇస్తే తింటదనమాట. స్టార్టింగ్లోనే ఎప్పుడు ఇది తినింది అనేది లేదండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి కూడా సరిపోద్ది కదా. ఇక్కడైతే నేను ఆల్రెడీ గీ వేసానని చెప్పేసి ఇంకొంచెం గీ వేయలేదండి, కొంచెం వేస్తే బాగుంది అనిపించింది. కొంచెం సాల్ట్ను కారం వేసి అలా ఫ్రై చేసేసి ఇవి కూడా ఇచ్చేసాను. 2 బాగానే ఇష్టంగానే తింటుందండి. పిల్లలకి ఈజీగా చేయడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈజీ స్నాక్ ఐటమ్. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈషాకైతే ఇవైతే బాగా నచ్చాయండి. ఇవైతే నార్మల్గా ఫ్రై చేసినవి, ఇంకా లాస్ట్లో ఇవైతే కొంచెం ఉప్పు కారం వేసినవి.